ఆస్ట్రేలియాకి రావాలనుకునే స్టూడెంట్స్ ఆర్ ఆల్రెడీ ఆస్ట్రేలియాలో ఉండి పీఆర్ పాత్వే వెతుక్కునే వాళ్ళకుండే కామన్ క్వశ్చన్స్ని ఈ మినీ పాడ్కాస్ట్లో అడ్రస్ చేయడమే నా ఇంటెన్షన్. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఆల్మోస్ట్ 2025 అయిపోతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది స్టూడెంట్స్కి కానీ ఇక్కడ రావాలనుకునే వాళ్ళకి కానీ పీఆర్ లైఫ్ జాబ్స్ని కన్సిడర్ చేసి మీ ఒపీనియన్ ఏంటి? ఆస్ట్రేలియాలో ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ చాలా ప్రామిసింగ్ ఉంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, సేఫ్టీ ఉంది. రైట్, యాజ్ అ పేరెంట్, యాజ్ అ చైల్డ్, యాజ్ అ స్టూడెంట్ నాకు కావాల్సింది ఏంటి? ఈ 3 చాలా ఇంపార్టెంట్. రైట్, అండ్ బెటర్ సెటిల్మెంట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఆస్ట్రేలియాలో పీఆర్ కొట్టడానికి ఎన్ని పాత్వేస్ ఉన్నాయి? రఫ్లీ 4 to 5 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఒకటేమో స్కిల్డ్ మైగ్రేషన్, సబ్ క్లాస్ 189, 190, 491. ఓకే, ఎంప్లాయిడ్ స్పాన్సర్స్ వీసాస్ ఉంటాయి, సబ్ క్లాస్ 482 ఉంటుంది. అండ్ గ్రాడ్యుయేట్ వీసా, దట్ టీఆర్ అంటారు అందరూ, సబ్ క్లాస్ 485. అండ్ ఫ్యామిలీ స్పాన్సర్డ్ వీసాస్. కొంతమంది స్టూడెంట్స్ వచ్చి ఒక యూనివర్సిటీలో ఒక సెమిస్టర్ చదివి కోర్స్ చేంజ్ అవుతారు, లేదంటే యూని చేంజ్ అవుతారు. దీనివల్ల మన పీఆర్ పాత్వే ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా? దీన్ని ఎలా చూడాలి? అంటే ఫస్ట్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్ ఎందుకు చేంజ్ అవుదాం అనుకుంటున్నాడు? రైట్, పీఆర్ కోసం అనుకుంటున్నాడా? తనకి కోర్స్ ఇష్టం లేదని షిఫ్ట్ అవుతున్నాడా? సో అఫీషియల్లీ ఇట్స్ అలౌడ్ టు చేంజ్ దట్. ఇట్ ఈస్. అంటే 6 months పీరియడ్ ఉంటుంది. ఆఫ్టర్ 6 months స్టూడెంట్ క్యాన్ మూవ్ ఆర్ చేంజ్ టు డిఫరెంట్ కాలేజ్ ఆర్ కోర్స్. వచ్చింది మాస్టర్స్కి అండ్ డిప్లొమాకి ఒకవేళ చేంజ్ అవుతే హీ హాస్ టు మేక్ ష్యూర్ దానికోసం కొత్త వీసా వేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకరు వీసా అప్లై చేశారు, అది స్టూడెంట్ వీసా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అప్లై చేయాలనుకుంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీసా రిఫ్యూజల్ రీజన్ ఏంటి? ఓకే, వీ హ్యావ్ టు రియలీ షో దట్ మనకి వచ్చాక వెళ్ళటానికి రీజన్ అనేది స్ట్రాంగ్ ఉందా లేదా. ఎలాంటి వాళ్ళంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, హూ హ్యాస్ అ స్ట్రాంగ్ రీజన్, లైక్ ఫ్యామిలీ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, అసెట్స్ కావచ్చు. మీ దగ్గరికి చాలా మంది స్టూడెంట్స్ అండ్ అప్లికెంట్స్ వస్తుంటారు కదా, వాళ్ళు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, రిస్కీ మిస్టేక్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము చేసే వీసా అప్లికేషన్ చేసే ప్రాసెస్ గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కమింగ్ టు డాక్యుమెంటేషన్, కొన్నిసార్లు అవి రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయలేకపోయినా అందువల్ల వీసా రిఫ్యూజల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కమింగ్ టు ఫైనాన్షియల్స్, యాజ్ అ స్టూడెంట్ మన దగ్గర 1 year ఫీజ్, 1 year లివింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఉన్నా లేదా చూపించాలి. మార్కెట్లో ఇన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి, ఏపీజీ కన్సల్టెన్సీని ఎందుకు ట్రస్ట్ చేయాలి? ఒక 3 unique పాయింట్స్ చెప్పండి. సో ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే హై సక్సెస్ రేట్ అండ్ నెట్వర్క్, ఎక్స్పర్ట్ గైడెన్స్, అండ్ థర్డ్ ఎండ్ టు ఎండ్ సపోర్ట్, ఎలాంటి కమ్యూనికేషన్ డిలేస్ లేకుండా.